స్వామి శరణమయ్యప్ప. హలో ఎవ్రీవన్. ఈరోజు మనం వీడియోలో ఈ ఫాల్లో బాగా కరెక్ట్ అయ్యి అట్రాక్టివ్గా దొరుకుతున్న ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీస్ అసలు ఏ లెవెల్లో ఉన్నాయి అండ్ ఈ లెవెల్స్లో ఎంట్రీ తీసుకోవచ్చా, లేదంటే ఇంకొంచెం కరెక్ట్ అయిన తర్వాత పొజిషన్ తీసుకోవడం బెటరా, ఇన్ కేస్ ఈ లిస్ట్ ఆఫ్ స్టాక్స్ మీ హోల్డింగ్స్లో ఉంటే ఈ వీడియో ద్వారా మీరు ఒక బెటర్ డిసిషన్ అయితే తీసుకోగలుగుతారు. అండ్ ఇన్ కేస్ వీడియో లెంతీ అనిపిస్తే టైం స్టాంప్లో స్టాక్ సీక్వెన్స్ ఇస్తాం, ప్లీజ్ గో త్రూ దాట్. సో లేట్ లేకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఈ లిస్ట్లో మన ఫస్ట్ స్టాక్ ఐరిడా కంపెనీ ఒక లెండింగ్ కంపెనీ. వీళ్ళు రిన్యూవబుల్ ఎనర్జీస్ లైక్ సోలార్, విండ్ అండ్ హైడ్రో అండ్ దాని రిలేటెడ్గా బిజినెస్ చేసే కంపెనీస్ లైక్ ఎథనాల్, గ్రీన్ హైడ్రోజన్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అండ్ బ్యాటరీస్ అండ్ ఈవెన్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా వీళ్ళు ఫైనాన్స్ ప్రొవైడ్ చేస్తారు. స్టాక్ నవంబర్లో 30 రూపీస్లో ఐపీఓకి వచ్చి 50 రూపీస్లో లిస్ట్ అయింది. అక్కడ నుంచి కంటిన్యూస్గా పెరుగుతూ 300 లెవెల్స్కి రీచ్ అయింది. ఇప్పుడు అక్కడ నుంచి 40% కరెక్ట్ అయ్యి 180 లెవెల్స్లో ట్రేడ్ అవుతుంది. ఫండమెంటల్స్ విషయానికి వస్తే ఐరిడా ప్రజెంట్ 51,030 మార్కెట్ క్యాప్లో ట్రేడ్ అవుతుంది. ప్రైస్ టు బుక్ వాల్యూ చూసుకుంటే 5.47 అండ్ ఇండస్ట్రీ ప్రైస్ టు బుక్ వాల్యూ చూసుకుంటే 2.33గా ఉంది. అండ్ ప్రైస్ టు సేల్స్ చూసుకుంటే 8.82గా ఉంది. ప్రైస్ టు బుక్ వాల్యూ అండ్ ప్రైస్ టు సేల్స్ ఇండస్ట్రీ వైజ్ కంపేర్ చేసుకుంటే స్టాక్ ఇంకా ఓవర్ వాల్యుయేషన్లోనే ఉంది. వీళ్ళ రీసెంట్ క్వార్టర్లీ రిజల్ట్స్ చూసుకుంటే రెవెన్యూ 1,630 crores జనరేట్ చేస్తే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్లో 1,177 crores అండ్ ప్రీవియస్ క్వార్టర్లో 1,510 crores జనరేట్ చేశారు. నెట్ ప్రాఫిట్ చూసుకుంటే ఈ క్వార్టర్లో వీళ్ళు 388 crores జనరేట్ చేస్తే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్లో 285 crores అండ్ ప్రీవియస్ క్వార్టర్లో 384 crores జనరేట్ చేశారు. మీరు చూసినట్లయితే ఈ క్వార్టర్లో ఫైనాన్సింగ్ మార్జిన్లో కొంచెం ప్రెషర్ కనపడుతుంది. దానికి మెయిన్ రీజన్ ఈ క్వార్టర్లో వీళ్ళు ధరణి షుగర్స్ బ్యాడ్ డెబ్ట్స్ 1,600 crores రైట్ ఆఫ్ చేశారు. అండ్ ఇంపైర్మెంట్స్ ఆన్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా 33 crores ఇంక్రీజ్ అయ్యాయి. సో మార్జిన్ అండ్ నెట్ ప్రాఫిట్ ఎఫెక్ట్ అయ్యాయి. అసలు ఇంపైర్మెంట్ ఆన్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఏంటి అంటే వీళ్ళు జనరల్గా లోన్స్ ఇస్తారు కదా. సో ఎవరైతే ఆ రీపేమెంట్స్ సరిగ్గా చేయరో వాటిని ముందుగానే వీళ్ళు ఎక్స్పెక్టెడ్ లాస్ కింద ప్రాఫిట్ అండ్ లాస్లో యాడ్ చేసుకుంటారు. సో ఇన్ కేస్ ఫ్యూచర్లో కనుక వీళ్ళు రీపేమెంట్ చేస్తే అప్పుడు తిరిగి మళ్ళీ ఇన్కంలో వీళ్ళు ప్రాఫిట్ అండ్ లాస్లో యాడ్ చేసుకుంటారు. సో అందుకని ఈ క్వార్టర్లో 33 crores ఇంపైర్మెంట్ ఆన్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ యాడ్ చేసుకున్నారు. ఇక్కడ ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్ చూసుకుంటే సాలిడ్ ఇంప్రూవ్మెంటే చూడొచ్చు. షేర్ హోల్డింగ్ వైజ్ చూసుకుంటే ప్రమోటర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 75% హోల్డ్ చేస్తుంది. అండ్ ఎఫ్ఐఎస్ ఈ క్వార్టర్లో 0.7% తగ్గించుకుంటే డిఐఎస్ 4 quartersలో 4% తగ్గించుకున్నారు. రీటైల్ ఇన్వెస్టర్స్ లాస్ట్ 4 quarters నుంచి ఇప్పటికీ డబుల్ అయ్యారు. సో ప్రెజెంట్ ఓవర్ వాల్యుయేషన్లోనే ఉన్నప్పటికీ దాని అర్థం రైట్ టైం కాదని కాదు. ఫ్యూచర్లో వీళ్ళ రిజల్ట్స్ ఇంక్రీజ్ అయితే వాల్యుయేషన్స్ ఆటోమేటిక్గా అడ్జస్ట్ అవుతాయి. అప్పుడు స్టాక్ రీజనబుల్ వాల్యుయేషన్లోకి వచ్చేస్తుంది. ఇండస్ట్రీ వైజ్ చూసుకుంటే ఇండియా 2030 నాటికి 500 gigawatts అండ్ రిన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీని అచీవ్ చేయబోతుంది. సో రీసెంట్ ఎలక్షన్స్ వల్ల ఈ సెక్టార్లో ఇంకా ఆర్డర్స్ ఇన్ఫ్లో స్టార్ట్ అవ్వలేదు. మేబీ ఇన్ 2 quartersలో వీ కెన్ సీ ద ఆర్డర్స్ కమింగ్. అప్పుడు రిన్యూవబుల్ ఎనర్జీస్ జనరేట్ చేసే కంపెనీస్కి ఫండింగ్ రిక్వైర్మెంట్ ఉంటుంది కదా. సో అప్పుడు వీళ్ళు ఫైనాన్స్ ఇచ్చి వీళ్ళ రెవెన్యూ ఇంప్రూవ్ చేసుకుంటారు. టెక్నికల్గా చూసుకుంటే స్టాక్ ఇప్పుడు ప్రీవియస్ సపోర్ట్ లెవెల్స్ దగ్గర కన్సాలిడేట్ అవుతుంది. మార్కెట్ కండిషన్ ఏం బాగాలేదు. సో బ్రేక్ డౌన్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఇప్పుడు ఎంట్రీ తీసుకోవడం కంటే ఇంకొన్ని మంత్స్ వెయిట్ చేసి స్టాక్ కన్సాలిడేట్ అయిన తర్వాత ఆ సపోర్ట్ లెవెల్స్ దగ్గర ఎప్పుడైతే ఆ హయ్యర్ హై ఫామ్ చేస్తుందో ఆ హయ్యర్ హై బ్రేక్ చేసిన తర్వాత ఎంట్రీ తీసుకోవడం బెస్ట్ ఆప్షన్. ఈ లిస్ట్లో మన నెక్స్ట్ స్టాక్ ఐఎన్ఎక్స్ విండ్ టర్బైన్ జనరేటర్స్ అండ్ వాటి కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. అండ్ విండ్ పవర్ జనరేషన్కి ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్ అండ్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. స్టాక్ ప్రెజెంట్ హైస్ నుంచి 30% కరెక్ట్ అయ్యి ఇప్పుడు 180 లెవెల్స్లో ట్రేడ్ అవుతుంది. ఫండమెంటల్స్గా చూసుకుంటే స్టాక్ ప్రెజెంట్ 24,776 మార్కెట్ క్యాప్లో ట్రేడ్ అవుతుంది. అండ్ స్టాక్ పిఈ 130 ఉంటే ఇండస్ట్రీ పిఈ 60.4 ఉంది. అండ్ డెప్ట్ చూసుకుంటే 3,548 crores ఉంటే డెప్ట్ టు ఈక్విటీ 1.33 ఉంది. అండ్ ప్రైస్ టు సేల్స్ చూసుకుంటే 10.3గా ఉంది. సో ఓవరాల్గా స్టాక్ ఇంకా ఓవర్ వాల్యుయేషన్లోనే ఉంది. ప్రైస్ టు ఎర్నింగ్ అనేది స్టాక్ అండర్ వాల్యుయేషన్లో ఉందా లేదంటే ఓవర్ వాల్యుయేషన్లో ఉందా అని చూడటానికి యూజ్ చేసే ఒక మెట్రిక్. సో ఇక్కడ మనం చూసినట్లయితే ప్రైస్ టు ఎర్నింగ్ చాలా ఎక్కువ ఉంది. అంటే దాని అర్థం స్టాక్కి గ్రోత్ లేదని కాదు. సో ఆల్రెడీ ఇన్వెస్టర్స్ స్టాక్ పొటెన్షియల్ చూసి స్టాక్ని పర్చేస్ చేశారు. దీనివల్ల ఏమైంది, పిఈ అనేది ఇంక్రీజ్ అయింది. సో ఎప్పుడైతే ఫ్యూచర్లో మేనేజ్మెంట్ మంచి రిజల్ట్స్ పోస్ట్ చేస్తారో ఆటోమేటిక్గా వాల్యూస్ అడ్జస్ట్ అవుతాయి. సో అప్పుడు పిఈ అనేది ఈక్వల్ లెవెల్స్కి వచ్చేస్తుంది. సో పీఈని బేస్ చేసుకునే ఇన్వెస్ట్ చేయడం బెటర్ ఆప్షన్ కాదు. సో ఇది కంపెనీని బట్టి కంపెనీకి వేరీ అవుతూ ఉంటుంది. సో ఫ్యూచర్ గ్రోత్ను కూడా మనం దృష్టిలో పెట్టుకొని అండ్ పీఈని కూడా కన్సిడర్ చేసుకొని ఎంట్రీ తీసుకోవడం బెటర్.
రీసెంట్ క్వార్టర్లీ రిజల్ట్స్ చూసుకుంటే కంపెనీ ఈ క్వార్టర్లో 732 crores రెవెన్యూ జనరేట్ చేస్తే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్లో 371 crores అండ్ ప్రీవియస్ క్వార్టర్లో 639 crores జనరేట్ చేసింది. మార్జిన్స్ కూడా సాలిడ్గా ఉన్నాయి. అండ్ ప్రాఫిట్ చూసుకుంటే ఈ క్వార్టర్లో 90 crores జనరేట్ చేస్తే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్లో 27 crores లాస్ జనరేట్ చేసింది అండ్ ప్రీవియస్ క్వార్టర్లో 50 crores ప్రాఫిట్ జనరేట్ చేసింది. సో ఇయర్లీ వైజ్ కూడా ప్రజెంట్ ట్రైలింగ్ 12 months చూసుకున్నట్లయితే మంచి రిజల్ట్సే ప్రొడ్యూస్ చేస్తుంది. వీళ్ళ ఆర్డర్ బుక్ కూడా చూసుకున్నట్లయితే ప్రజెంట్ ఆల్ టైమ్ హైలో ఉంది. 3.3 gigawattsకి రీచ్ అయింది ప్రజెంట్ ఆర్డర్ బుక్. వీళ్ళ డెప్టర్ డేస్ చూసుకున్నట్లయితే ప్రజెంట్ 238 days ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ 2017 లెవెల్స్ కంటే బిలో. అసలు డెప్టర్ డేస్ అంటే ఏంటి అంటే వీళ్ళ క్లయింట్స్కి చేసిన వర్క్స్ ఉంటాయి కదా, ఆ వర్క్స్కి క్లయింట్స్ దగ్గర నుంచి పేమెంట్స్ తీసుకోవడానికి ఎన్ని డేస్ పడుతుంది అని డిఫైన్ చేసేది ఈ డెప్టర్ డేస్. 238 days అంటే ఎక్కువే, బట్ స్టిల్ కంపెనీ రెడ్యూస్ చేసుకుంటూ వస్తుంది కదా. లెట్స్ సీ, చూద్దాం అప్కమింగ్ ఇయర్స్లో రెడ్యూస్ అవుతుందా లేదంటే ఇంక్రీజ్ అవుతుందా అని. సో ఇక్కడ ఇన్వెంటరీ డేస్ చూసుకున్నట్లయితే 441గా ఉంది. బెటర్ దెన్ ప్రీవియస్ లెవెల్స్, బట్ స్టిల్ హై అనే చెప్పుకోవాలి. అసలు ఇన్వెంటరీ డేస్ అంటే ఏంటి అంటే వీళ్ళ దగ్గర ఇన్వెంటరీ ఉంటుంది కదా, ఇప్పుడు విండ్ టర్బైన్ జనరేటర్స్ కానీ వాటి కాంపోనెంట్స్ కానీ, సో ఇవి సెల్ చేయడానికి వీళ్ళకి ఎన్ డేస్ పడుతుంది అని. సో ఇవి జనరల్గా లో ఉంటే వీళ్ళు త్వరగా సెల్ చేసేసి క్యాష్ ఫ్లో జనరేట్ చేయగలుగుతారు అనమాట. సో ఇక్కడ 441 days ఉంది, అంటే ఎక్కువనే చెప్పుకోవాలి. సో వీళ్ళకి చాలా టైం పడుతుంది వీళ్ళు ఇన్వెంటరీ సేల్ చేయడానికి. డేస్ పేయబుల్ చూసుకుంటే 214 daysకి వచ్చింది. అసలు డేస్ పేయబుల్స్ అంటే ఏంటి అంటే వీళ్ళు పర్చేస్ చేసే స్టాక్ ఉంటుంది కదా, వీళ్ళ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి కానీ అండ్ వీళ్ళ టర్బైన్స్ జనరేట్ చేయడానికి కానీ, సో వీళ్ళు ఆ కాంపోనెంట్స్ని వేరే వాళ్ళ దగ్గర తీసుకుంటారు కదా, సో వాళ్ళకి ఆ అమౌంట్ ఎన్ని డేస్కి పే చేస్తారని చెప్పే మెట్రిక్కే ఈ డేస్ పేయబుల్ అనమాట. సో డేస్ పేయబుల్ ఎక్కువ ఉంటేనే మంచిది అనమాట, ఎందుకంటే వీళ్ళు వాళ్ళకి ఇవ్వాల్సిన అమౌంట్ ఏదైతే ఉంటుందో దాంతో వీళ్ళ ఆపరేషన్స్ రన్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. బట్ ఇక్కడ చూసుకున్నట్లయితే డేస్ పేయబుల్ కంటిన్యూస్గా రెడ్యూస్ అవుతూ వస్తుంది. సో నెక్స్ట్ క్యాష్ కన్వర్షన్ సైకిల్ చూసుకుంటే 465 days ఉంది, బెటర్ దెన్ లాస్ట్ 2 years. అసలు క్యాష్ కన్వర్షన్ సైకిల్ అంటే ఏంటి అంటే కంపెనీ ఇన్వెంటరీస్ అండ్ అదర్ రీసోర్సెస్ నుంచి ఎన్ని డేస్కి క్యాష్ ఫ్లో జనరేట్ చేస్తుంది అని చెప్పే మెట్రిక్ అనమాట. సో ఈ మెట్రిక్ లోలో ఉంటే కంపెనీ ఎర్లీగా క్యాష్ ఫ్లో జనరేట్ చేస్తుందని, హైలో ఉంటే కంపెనీ క్యాష్ ఫ్లో జనరేట్ చేయడానికి ఎక్కువ డేస్ తీసుకుంటుందని అర్థం. అసలు క్యాష్ కన్వర్షన్ సైకిల్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే డెప్టర్ డేస్ని ఇన్వెంటరీ డేస్ని యాడ్ చేసి డేస్ పేయబుల్ని సబ్స్ట్రాక్ట్ చేస్తే క్యాష్ కన్వర్షన్ సైకిల్ డేస్ వస్తాయన్నమాట. సో ఇక్కడ క్యాష్ కన్వర్షన్ సైకిల్ డేస్ చూసుకున్నట్లయితే 465 daysగా ఉన్నాయి. సో అంటే హై అనే చెప్పుకోవాలి, బట్ ప్రీవియస్ లెవెల్స్ నుంచి అయితే కొంచెం తగ్గిందనే చూసుకోవాలి. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే వర్కింగ్ క్యాపిటల్ డేస్ 397గా ఉన్నాయి, బెటర్ దెన్ లాస్ట్ 2 years. వర్కింగ్ క్యాపిటల్ డేస్ అంటే కంపెనీ ఎన్ని డేస్లో వాళ్ళ వర్కింగ్ క్యాపిటల్ యూజ్ చేసి రెవెన్యూ జనరేట్ చేస్తుందని. సో ఇది లోగా ఉంటే వాళ్ళు ఎర్లీగా క్యాష్ జనరేట్ చేస్తున్నారని, హైగా ఉంటే వాళ్ళ క్యాష్ జనరేట్ చేయడానికి ఎక్కువ టైం పడుతుందని అర్థం. సో వీళ్ళు ఎర్లీగా క్యాష్ ఫ్లో జనరేట్ చేస్తే ఏమవుతుందంటే వీళ్ళు ఆ అమౌంట్ని వీళ్ళ ఫర్దర్ ఆపరేషన్స్కి ఫర్దర్ ప్రాజెక్ట్స్కి యూజ్ చేసుకోవచ్చు. ఇది ఎప్పుడైతే డిలే అవుతుందో ఈ వర్కింగ్ క్యాపిటల్ డేస్ ఇంక్రీజ్ అవుతాయో వీళ్ళు ఏం చేయాల్సి వచ్చింది, ఫర్దర్గా వచ్చే ప్రాజెక్ట్స్కి డెప్ట్ మీద డిపెండ్ అవ్వాల్సి వచ్చింది. సో దానివల్ల దానికి మళ్ళీ ఇంట్రెస్ట్ పే చేయాలి. సో దానివల్ల కంపెనీ ఓవరాల్ నెట్ ప్రాఫిట్ మార్జిన్స్ మీద ఎఫెక్ట్ పడి నెట్ ప్రాఫిట్ తగ్గుతుంది అనమాట. సో వర్కింగ్ క్యాపిటల్ డేస్ ఎప్పుడైనా లోలో ఉంటే మంచిది. షేర్ హోల్డింగ్ ప్యాటర్న్లో చూసుకున్నట్లయితే ప్రమోటర్స్ లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్లో 24% సెల్ చేశారు, బట్ ఈ సెల్లింగ్లో డిఐఎస్ అండ్ ఎఫ్ఐఎస్ 20% యాడ్ చేసుకున్నారు. సో ఈ ప్రమోటర్ సెల్లింగ్ నేనేమంత పెద్ద నెగిటివ్గా కన్సిడర్ చేయట్లేదు. వర్కింగ్ క్యాపిటల్ డేస్ అండ్ ఇన్వెంటరీ డేస్ ఎక్కువగా ఉన్నప్పటికీ హై గ్రోత్ సెక్టర్ అండ్ స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ ఉండటం, ఇందాక ఆల్రెడీ ఐరిడా స్టాక్లో డిస్కస్ చేసుకున్నట్లుగా ఇండియా అంతా రెన్యూవబుల్ ఎనర్జీస్ వైపుకి మూవ్ అవటం. సో 2030 నాటికి రెన్యూవబుల్ ఎనర్జీస్ 500 gigawatts ఆఫ్ కెపాసిటీకి గ్రో అవ్వనుంది కాబట్టి ఇందులో కనీసం విండ్ ఎనర్జీకి 50 gigawatts ఆఫ్ కెపాసిటీ అనేది బిల్డ్ అవబోతుంది. సో దీనివల్ల ఈ ఇండస్ట్రీ అండ్ స్టాక్ రెండు చాలా బెనిఫిట్ పొందబోతున్నాయి. టెక్నికల్గా చూసుకుంటే స్టాక్ ఇప్పుడు 190 లెవెల్స్లో ట్రేడ్ అవుతుంది, బట్ నేనైతే స్టాక్ 160 లెవెల్స్లోకి ఫాలో అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ 160 లెవెల్స్లో కన్సాలిడేట్ అయిన తర్వాత మన ఎంట్రీ తీసుకోవటం వైస్ డిసిషన్. ఈ లిస్ట్లో మన నెక్స్ట్ స్టాక్ ఇండిగో ఎయిర్లైన్స్ 60% మార్కెట్ షేర్తో ఇండియాలో లార్జెస్ట్ ఎయిర్లైన్ ఆపరేటర్గా ఉంది. ఇండిగో రీసెంట్ హైస్ నుంచి 25% ఫాల్ అయ్యి
ఇప్పుడు 3891 లెవెల్స్లో ట్రేడ్ అవుతుంది. ఫండమెంటల్స్ చూసుకుంటే ప్రజెంట్ స్టాక్ 1,50,317 crores మార్కెట్ క్యాప్లో ట్రేడ్ అవుతుంది. అండ్ స్టాక్ ప్రైస్ టు ఎర్నింగ్స్ 22.7 ఉంటే ఇండస్ట్రీ ప్రైస్ టు ఎర్నింగ్స్ కూడా సేమ్ ఉంది. డెప్ట్ చూసుకుంటే 59,237 crores ఉంటే డెప్ట్ టు ఈక్విటీ 15.9గా ఉంది. అండ్ ప్రైస్ టు సేల్స్ మనం చూసుకుంటే 2గా ఉంది. కంపెనీ రీసెంట్ క్వార్టర్లీ రిజల్ట్స్ చూసుకుంటే రెవెన్యూ 16,970 crores జనరేట్ చేస్తే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్లో 14,944 crores అండ్ ప్రీవియస్ క్వార్టర్లో 19,571 crores జనరేట్ చేసింది. ఈ క్వార్టర్లో కంపెనీ 909 crores లాస్ జనరేట్ చేస్తే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్లో 188 crores అండ్ ప్రీవియస్ క్వార్టర్లో 2,727 crores ప్రాఫిట్ జనరేట్ చేసింది. ఈ క్వార్టర్లో ఫ్యూయల్ ఎక్స్పెన్సెస్ అండ్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజన్ రెంటల్స్ పెరగటం అండ్ సప్లిమెంటరీ రెంటల్స్ అండ్ రిపేర్ అండ్ మెయింటెనెన్స్ పెరగడంతో ఈ క్వార్టర్లో కంపెనీ నెగిటివ్ బాటమ్ లైన్ రిపోర్ట్ చేసింది. క్వార్టర్ ఆన్ క్వార్టర్ రెవెన్యూ గ్రోత్ చూసుకుంటే కంపెనీ కంటిన్యూస్గా మంచి రెవెన్యూ గ్రోతే డెలివరీ చేస్తుంది. అండ్ ఇయర్ ఆన్ ఇయర్లో అయితే స్టన్నింగ్ గ్రోతే మనం చూడొచ్చు. ఇక్కడ షేర్ హోల్డింగ్ డేటా చూసుకుంటే ప్రమోటర్స్ ఈ క్వార్టర్లో 6% సెల్ చేస్తే డిఐఎస్ 5% యాడ్ చేసుకున్నారు అండ్ ఎఫ్ఐఎస్ 1% యాడ్ చేసుకున్నారు. పబ్లిక్ పర్సంటేజ్ తగ్గినప్పటికీ నెంబర్ ఆఫ్ షేర్ హోల్డర్స్ పెరిగారు, అంటే హెచ్ఎన్ఐస్ ఎగ్జిట్ అయ్యారు. సో ప్రజెంట్ ఈ నెగిటివ్ న్యూస్ వల్ల స్టాక్లో మనం ప్రెజర్ చూస్తున్నాం. బట్ మీరు చూసినట్లయితే ఇండియాస్ ఎయిర్ ట్రాఫిక్ విపరీతంగా పెరిగింది. ఒకప్పుడు ఫ్లైట్ టికెట్స్ ఓన్లీ రిచ్ పీపుల్కి అన్నట్టు విపరీతమైన కాస్ట్ ఉండేవి. కానీ ఇప్పుడు ఒక డిస్టెన్స్ వెళ్ళటానికి ట్రైన్లో ఫస్ట్ క్లాస్ జర్నీలో ఎంతైతే ఖర్చు అవుతుందో ఫ్లైట్లో కూడా ఇంచుమించుగా అంతే ఖర్చు అవుతుంది. ఇంత అఫోర్డబుల్ ప్రైజెస్ వల్ల టైం సేవింగ్కి మోస్ట్లీ అందరూ ఫ్లైట్సే ప్రిఫర్ చేస్తున్నారు. ఫ్యూచర్లో ఇది ఇంకా పెరుగుతుందే కానీ తగ్గదు. సో ఈ కరెక్షన్ అక్యుములేట్ చేసుకోవడానికి ఒక మంచి ఆపర్చునిటీ. కానీ ఈ లెవెల్స్లో ఎంటర్ అవ్వచ్చా అంటే టెక్నికల్గా చూసుకుంటే స్టాక్ ప్రెజెంట్ 3,891లో ట్రేడ్ అవుతుంది. బట్ కానీ స్టాక్ బ్రేక్ డౌన్ అయింది. బట్ ఈ బ్రేక్ డౌన్ మంత్లీ క్లోజింగ్లో 3,992 లెవెల్స్ బిలో క్లోజ్ అయితేనే బ్రేక్ డౌన్ కన్ఫర్మ్ అవుతుంది. ఇన్ కేస్ బ్రేక్ డౌన్ ఫెయిల్ అయితే ఆ లెవెల్స్లో ఎంట్రీ తీసుకోవచ్చు. లేదు బ్రేక్ డౌన్ అయినా సరే లాంగ్ టర్మ్లో స్టాక్ డెఫినెట్లీ ఏ వర్త్ ట్రై. ఈ లిస్ట్లో మన నెక్స్ట్ స్టాక్ జియో ఫైనాన్షియల్ సర్వీస్. జియో ఫైనాన్షియల్ సర్వీస్ ఒక ఎన్బిఎఫ్సి, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ. వీళ్ళ బిజినెస్ సెగ్మెంట్స్ వచ్చేసరికి లెండింగ్, పేమెంట్స్, బ్యాంక్ అండ్ సొల్యూషన్స్. వీళ్ళు రీసెంట్గా ఇన్సూరెన్స్ అండ్ వెల్త్ మేనేజ్మెంట్ అండ్ బ్రోకింగ్లో కూడా ఎంటర్ అయ్యారు. స్టాక్ రీసెంట్ హైస్ నుంచి 25% కరెక్ట్ అయ్యి ఇప్పుడు 300 లెవెల్స్లో ట్రేడ్ అవుతుంది. ఫండమెంటల్స్ చూసుకుంటే స్టాక్ ప్రెజెంట్ 2,02,257 crores మార్కెట్ క్యాప్లో ట్రేడ్ అవుతుంది. స్టాక్ ప్రైస్ టు ఎర్నింగ్స్ చూసుకుంటే 160గా ఉంటే ప్రైస్ టు బుక్ వాల్యూ 1.47 అండ్ ఇండస్ట్రీ ప్రైస్ టు బుక్ వాల్యూ 1.72గా ఉంది. అండ్ ప్రైస్ టు సేల్స్ చూసుకుంటే 104లో ట్రేడ్ అవుతుంది. కంపెనీ జీరో డెప్ట్లో ఉంది, ప్రెజెంట్ అసలు డెప్ట్ లేదు. బట్ స్టాక్ ఇంకా ఓవర్ వాల్యుయేషన్లోనే ట్రేడ్ అవుతుంది. రీసెంట్ క్వార్టర్లీ పర్ఫార్మెన్స్ చూసినట్లయితే ఈ క్వార్టర్లో కంపెనీ 694 crores రెవెన్యూ జనరేట్ చేస్తే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్లో 608 crores అండ్ ప్రీవియస్ క్వార్టర్లో 418 crores జనరేట్ చేసింది. ప్రాఫిట్ చూసుకున్నట్లయితే ఈ క్వార్టర్లో 689 crores జనరేట్ చేస్తే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్లో 668 crores అండ్ ప్రీవియస్ క్వార్టర్లో 313 crores జనరేట్ చేసింది. నాట్ ఎ గ్రేట్ సెట్ ఆఫ్ నెంబర్స్. ఈ క్వార్టర్లో కంపెనీ ఫ్లాట్ పర్ఫార్మెన్సే ఇచ్చిందని చెప్పుకోవాలి. షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూసుకుంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళ సబ్సిడరీస్ త్రూ 47.12% హోల్డ్ చేస్తున్నట్లయితే ఎఫ్ఐఎస్ లాస్ట్ 4 quarters నుంచి 5% సెల్ చేస్తే డిఐఎస్ 2% సెల్ చేశారు. సో పబ్లిక్ హోల్డింగ్ 7% పెరిగింది. ప్రజెంట్ స్టాక్ ఓవర్ వాల్యుయేషన్లోనే ఉన్నప్పటికీ వన్స్ వీళ్ళ బిజినెస్ పిక్ అవటం మొదలు పెడితే వీ కెన్ సీ బిగ్ నెంబర్స్. రిలయన్స్ గురించి మనందరికీ తెలిసిందే కదా, వాళ్ళు జియో విషయంలో ఏం చేశారో అండ్ ఏం చేయగలరో. అండ్ వీళ్ళు ఈ బిజినెస్ని కూడా వీళ్ళ స్ట్రాటజిక్ డిసిజన్స్ అండ్ గుడ్ మేనేజ్మెంట్తో మంచి మార్కెట్ షేరే గ్రాప్ చేయగలరు. మరి ఈ లెవెల్స్లో ఎంట్రీ తీసుకోవచ్చా అంటే టెక్నికల్గా చూసుకుంటే స్టాక్ ప్రెజెంట్ 310 లెవెల్స్లో ట్రేడ్ అవుతుంది. కానీ స్టాక్ కంటిన్యూస్గా లోయర్ హైస్ లోయర్ లోస్ ఫామ్ చేసుకుంటూ వస్తుంది. సో బ్రేక్ డౌన్ అవడానికే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఇన్ కేస్ బ్రేక్ డౌన్ అయితే నెక్స్ట్ లెవెల్స్ మనం 270 దగ్గర చూడొచ్చు. సో ఈ లెవెల్స్లో ఎంట్రీ తీసుకోవటం బెస్ట్ ఆప్షన్. మన లిస్ట్లో నెక్స్ట్ స్టాక్ కళ్యాణ్ జ్యువెలరీస్. స్టాక్ ప్రెజెంట్ రీసెంట్ హైస్ నుంచి 20% కరెక్ట్ అయింది. వీళ్ళ ఫండమెంటల్స్ చూసుకుంటే ప్రెజెంట్ 67,432 crores మార్కెట్ క్యాప్లో ట్రేడ్ అవుతుంది. స్టాక్ పీఈ చూసుకుంటే 108 ఉంటే ఇండస్ట్రీ పీఈ 38.4గా ఉంది. డెప్ట్ టు ఈక్విటీ 1.04గా ఉంటే డెప్ట్ 4,550 crores ఉంది.
ప్రైస్ టు సేల్స్ చూసుకుంటే 3.16గా ఉంది. స్టాక్ ప్రెజెంట్ హై వాల్యుయేషన్లో ట్రేడ్ అవుతుంది. వీళ్ళ లేటెస్ట్ క్వార్టర్లీ రిజల్ట్స్ చూసుకున్నట్లయితే రెవెన్యూ 6,065 క్రోర్స్గా ఉంది. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్లో 4,427 క్రోర్స్ అండ్ ప్రీవియస్ క్వార్టర్లో 5,557 క్రోర్స్ జనరేట్ చేశారు. ప్రాఫిట్ చూసుకున్నట్లయితే ఈ క్వార్టర్లో 130 క్రోర్స్ జనరేట్ చేస్తే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్లో 134 క్రోర్స్ అండ్ ప్రీవియస్ క్వార్టర్లో 177 క్రోర్స్ జనరేట్ చేసింది. కాస్ట్ ఆఫ్ మెటీరియల్ పెరగడం వల్ల ఈ క్వార్టర్లో స్టాక్ వీక్ సెట్ని పోస్ట్ చేసింది. ఇయర్ ఆన్ ఇయర్లో కంపెనీ లాస్ట్ 3 ఇయర్స్ నుంచి సాలిడ్ గ్రోత్ రిపోర్ట్ చేస్తుంది. ఇన్వెంటరీ డేస్ రెడ్యూస్ అయ్యి 191కి వచ్చాయి అండ్ క్యాష్ కన్వర్షన్ సైకిల్ డేస్ 153కి రెడ్యూస్ అయ్యాయి అండ్ వర్కింగ్ క్యాపిటల్ డేస్ కూడా చూసుకున్నట్లయితే ఆల్ టైమ్లో 96కి రీచ్ అయింది. సో దట్స్ రియలీ ఇంప్రెసివ్ వర్క్ ఫ్రమ్ ద కంపెనీ. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రమోటర్స్ ఈ క్వార్టర్లో 2% స్టేక్ ఇంక్రీజ్ చేసుకుంటే ఎఫ్ఐఎస్ 2 ఇయర్స్లో 15% సెల్ చేశారు అండ్ డిఐఎస్ ఈ క్వార్టర్లో 2% ఇంక్రీజ్ చేసుకున్నారు. అండ్ నెంబర్ ఆఫ్ షేర్ హోల్డర్స్ ఈ క్వార్టర్లో 2,24,000 నుంచి 5,50,000కి రీచ్ అయింది. సో రీటైల్ ఇన్వెస్టర్స్ పార్టిసిపేషన్ విపరీతంగా పెరిగింది. మేనేజ్మెంట్ స్టేక్ ఇంక్రీజ్ని బట్టి చూస్తే మేనేజ్మెంట్ వాళ్ళ ఫ్యూచర్ గ్రోత్ మీద పాజిటివ్గానే ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. సో ఎంట్రీ విషయానికి వస్తే స్టాక్ ప్రెజెంట్ 653 లెవెల్స్లో ట్రేడ్ అవుతుంది. సో ఈ లెవెల్స్లో ఎంట్రీ తీసుకోవడానికి అట్రాక్టివ్గా ఉందనే చెప్పుకోవాలి. సో మీ ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ వైజ్గా ప్లాన్ చేసుకోండి. మన లిస్ట్లో నెక్స్ట్ స్టాక్ రిలయన్స్ ఇండస్ట్రీస్. రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ రీసెంట్ హైస్ నుంచి 20% కరెక్ట్ అయ్యి 1,250 లెవెల్స్లో ట్రేడ్ అవుతుంది. కంపెనీ ఫండమెంటల్స్లోకి వెళ్తే స్టాక్ ప్రెజెంట్ 17,15,363 క్రోర్స్ మార్కెట్ క్యాప్లో ట్రేడ్ అవుతుంది. స్టాక్ ప్రైస్ టు ఎర్నింగ్స్ 25.3 అండ్ ఇండస్ట్రీ ప్రైస్ టు ఎర్నింగ్స్ 19.1గా ఉంది. డెప్ టు ఈక్విటీ చూసుకుంటే 0.44గా ఉంటే డెప్ట్ 3,57,525 క్రోర్స్గా ఉంది అండ్ ప్రైస్ టు సేల్స్ చూసుకుంటే 1.85గా ఉంది. ఈ రీసెంట్ క్వార్టర్లో స్టాక్ ఫ్లాట్ రెవెన్యూ అండ్ ప్రాఫిట్ పోస్ట్ చేయడం వల్ల అండ్ గ్లోబల్ అన్సర్టనిటీస్ వల్ల స్టాక్లో ఈ కరెక్షన్ చూసాం. వీళ్ళ షేర్ హోల్డింగ్ డీటెయిల్స్లోకి చూసినట్లయితే ఎఫ్ఐఎస్ 2% రెడ్యూస్ చేసుకుంటే డిఐఎస్ 2% బై చేశారు అండ్ నెంబర్ ఆఫ్ షేర్ హోల్డింగ్ ఈ క్వార్టర్లో 8 lakhsకి పెరిగింది. సో ఎంట్రీ విషయానికి వస్తే స్టాక్ ప్రెజెంట్ 1,263 రూపీస్లో ట్రేడ్ అవుతుంది అండ్ స్టాక్ మేజర్ సపోర్ట్ దగ్గర కన్సాలిడేషన్లో ఉంది. సో ఈ లెవెల్స్లో స్టాక్ అట్రాక్టివ్గా ఉందని చెప్పుకోవాలి. ఈ లిస్ట్లో మన నెక్స్ట్ స్టాక్ ఎక్సైడ్ ఇండస్ట్రీస్. ఎక్సైడ్ ఇండస్ట్రీస్ బ్యాటరీస్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీ. స్టాక్ రీసెంట్ హైస్ నుంచి 32% కరెక్ట్ అయింది. ఫండమెంటల్స్లోకి వెళ్తే స్టాక్ ప్రెజెంట్ 35,535 క్రోర్స్ మార్కెట్ క్యాప్లో ట్రేడ్ అవుతుంది. స్టాక్ ప్రైస్ టు ఎర్నింగ్స్ 42.5గా ఉంటే ఇండస్ట్రీ ప్రైస్ టు ఎర్నింగ్స్ 29.5గా ఉంది. వీళ్ళ డెప్ టు ఈక్విటీ చూసుకుంటే 0.14 ఉంటే డెప్ట్ 1,867 క్రోర్స్ ఉంది. ప్రైస్ టు సేల్స్ చూసుకున్నట్లయితే 2గా ఉంది. షేర్ హోల్డింగ్ డీటెయిల్స్ చూస్తే ఎఫ్ఐఎస్ అండ్ డిఐఎస్ కలిపి 1% సెల్ చేశారు అండ్ రీటైల్ ఇన్వెస్టర్స్ లాస్ట్ 2 quarters నుంచి 2.5 lakhs పార్టిసిపేషన్ ఇంక్రీజ్ అయింది. ఎంట్రీ విషయానికి వస్తే స్టాక్ టెక్నికల్గా ప్రీవియస్ స్వింగ్ లెవెల్స్ బ్రేక్ చేసి 418 రూపీస్లో ట్రేడ్ అవుతుంది. సో ఈ మంత్లీ క్లోజింగ్ క్యాండిల్ కనుక 431 అబోవ్ క్లోజ్ అవ్వకపోతే స్టాక్లో ఫర్దర్గా 360 లెవెల్స్కి ఫాలో అవ్వచ్చు. సో ఈ మంత్ ఎండ్ వరకు వెయిట్ చేసి మీ పొజిషన్ తీసుకోవడం బెటర్ ఆప్షన్. ఈ లిస్ట్లో మన నెక్స్ట్ స్టాక్ ఏబీ క్యాపిటల్. ఆదిత్య బిర్లా క్యాపిటల్ ఒక ఎన్బిఎఫ్సి కంపెనీ. వీళ్ళ సెగ్మెంట్స్ వచ్చేసరికి వీళ్ళు లెండింగ్, ఇన్సూరెన్స్ అండ్ అసెట్ మేనేజ్మెంట్లో సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు. ఈ స్టాక్ రీసెంట్ హైస్ నుంచి 22% కరెక్ట్ అయ్యి ఇప్పుడు 180 లెవెల్స్లో ట్రేడ్ అవుతుంది. వీళ్ళ ఫండమెంటల్స్ చూస్తే స్టాక్ ప్రెజెంట్ 49,220 క్రోర్స్ మార్కెట్ క్యాప్లో ట్రేడ్ అవుతుంది. స్టాక్ ప్రైస్ టు ఎర్నింగ్స్ 13.2గా ఉంటే వీళ్ళ ప్రైస్ టు బుక్ వాల్యూ 1.72 అండ్ ఇండస్ట్రీ ప్రైస్ టు బుక్ వాల్యూ కూడా 1.72. వీళ్ళ ప్రైస్ టు సేల్స్ చూసుకుంటే 1.27గా ఉంది. వీళ్ళ రీసెంట్ క్వార్టర్లీ పర్ఫార్మెన్స్ చూస్తే ఈ క్వార్టర్లో కంపెనీ 10,322 క్రోర్స్ రెవెన్యూ జనరేట్ చేస్తే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్లో 7,607 క్రోర్స్ జనరేట్ చేసింది అండ్ ప్రీవియస్ క్వార్టర్లో 8,673 క్రోర్స్ జనరేట్ చేసింది. వీళ్ళ ప్రాఫిట్స్ చూసుకుంటే ఈ క్వార్టర్లో 1,021 క్రోర్స్ జనరేట్ చేస్తే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్లో 725 క్రోర్స్ అండ్ ప్రీవియస్ క్వార్టర్లో 779 క్రోర్స్ జనరేట్ చేసింది. ఈ క్వార్టర్లో వీళ్ళు సాలిడ్ పర్ఫార్మెన్సే డెలివర్ చేశారని చెప్పుకోవాలి. వీళ్ళ షేర్ హోల్డింగ్ చూసుకుంటే మేనేజ్మెంట్ లాస్ట్ ఇయర్ నుంచి 2% రెడ్యూస్ చేస్తే డిఐఎస్ అండ్ ఎఫ్ఐఎస్ 1% ఇంక్రీజ్ చేసుకున్నారు. ఓవరాల్గా కంపెనీ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది అండ్ బిజినెస్కి కూడా చాలా మంచి పొటెన్షియల్ ఉంది. సో ఎంట్రీ విషయానికి వస్తే ప్రజెంట్ స్టాక్ పాస్ట్ 7 months కన్సాలిడేషన్ని బ్రేక్ డౌన్ చేసి ఇప్పుడు 188 లెవెల్స్లో ట్రేడ్ అవుతుంది.
సో ఈ మంత్లీ క్లోజింగ్ క్యాండిల్ కనుక 200 అబోవ్ క్లోజ్ అయ్యి అండ్ ఓవరాల్ మార్కెట్ సినారియో బాగుంటే ఆ లెవెల్స్లో ఎంట్రీ తీసుకోవడం బెటర్ ఆపర్చునిటీ అని చెప్పుకోవాలి. ఇన్ కేస్ స్టాక్ కనుక 197 లెవెల్స్ బిలో క్లోజ్ అయ్యి ఓవరాల్ మార్కెట్ సినారియో కూడా బాగాలేకపోతే మనం ఫర్దర్గా 160 లెవెల్స్ చూడొచ్చు. సో ఆ లెవెల్స్లో బై చేయడం విల్ బి బెటర్ ఆపర్చునిటీ. ఈ లిస్ట్లో మన నెక్స్ట్ స్టాక్ అండ్ ఫైనల్ స్టాక్ డీమార్ట్ స్టాక్ రీసెంట్ హైస్ నుంచి 31% కరెక్ట్ అయ్యి ఇప్పుడు 3750 లెవెల్స్లో ట్రేడ్ అవుతుంది. ఫండమెంటల్స్ చూసుకుంటే కంపెనీ ప్రెజెంట్ 2,48,831 crores మార్కెట్ క్యాపిటల్తో ట్రేడ్ అవుతుంది. స్టాక్ ప్రైస్ టు ఎర్నింగ్స్ ప్రెజెంట్ 92.6 అండ్ ఇండస్ట్రీ ప్రైస్ టు ఎర్నింగ్స్ 55.5గా ఉంది. ప్రైస్ టు సేల్స్ చూసుకుంటే 4.54గా ఉంది. స్టాక్ రీసెంట్ క్వార్టర్లీ రిజల్ట్స్లో 14,444 crores రెవెన్యూ జనరేట్ చేస్తే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్లో 12,624 crores అండ్ ప్రీవియస్ క్వార్టర్లో 14,069 crores జనరేట్ చేసింది. ఈ క్వార్టర్లో ప్రాఫిట్ 659 crores జనరేట్ చేస్తే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్లో 623 crores అండ్ ప్రీవియస్ క్వార్టర్లో 774 crores జనరేట్ చేసింది. ఈ క్వార్టర్లో వీళ్ళ మార్జిన్స్ స్లైట్గా ఎఫెక్ట్ అవ్వటం వల్ల అండ్ ఎక్స్పెన్సెస్ పెరగటం వల్ల వీళ్ళ బాటమ్ లైన్ కొంచెం తగ్గింది. వీళ్ళ ఇన్వెంటరీ డేస్ 33గా ఉంటే వీళ్ళ క్యాష్ కన్వర్షన్ సైకిల్ డేస్ తగ్గాయి అండ్ వర్కింగ్ క్యాపిటల్ డేస్ స్లైట్గా పెరిగాయి. షేర్ హోల్డింగ్ డీటెయిల్స్ చూసుకుంటే ఎఫ్ఐఎస్ ఈ క్వార్టర్లో 0.5% ఇంక్రీజ్ చేసుకుంటే డిఐఎస్ 0.5% డిక్రీజ్ చేసుకున్నారు. నెంబర్ ఆఫ్ షేర్ హోల్డర్స్ చూసుకుంటే కొంచెం తగ్గింది. సో ఈ రీసెంట్ న్యూస్ ఉంది కదా, క్విక్ సర్వీస్ యాప్స్ లైక్ జెప్టో, బ్లింకిట్ డీమార్ట్ సేల్స్ని తగ్గిస్తున్నాయని. సో వాట్ ఐ థింక్ ఈజ్ ఈ క్విక్ సర్వీస్ యాప్స్లో మోస్ట్లీ ఎవ్రీడే యూసేజ్ ప్రోడక్ట్స్ లైక్ డైరీ కానివ్వండి, ఏదైనా వెజిటేబుల్స్ కానివ్వండి ఆర్ సమ్ స్నాక్స్ కానివ్వండి, మోస్ట్లీ ఇన్స్టాంట్ యూసేజ్కి ఆర్డర్ చేస్తారు. ఆన్ అన్ యావరేజ్ ఆర్డర్ ప్రైస్ 50 నుంచి 100 ఆర్ మ్యాక్సిమం 1000 రూపీస్ లోపు ఆర్డర్స్ జెప్టోలో ప్లేస్ చేస్తారు. వేరాజ్ డీమార్ట్లో 500 అబోవ్ 5,000 10,000కి కూడా మంత్లీ గ్రాసరీస్ పర్చేసింగ్ జరుగుతుంది. సో ఇన్ మై ఒపీనియన్ మెయిన్గా ఎవ్రీ స్ట్రీట్లో ఈ ఫ్యాన్సీ షాప్స్ కానివ్వండి, పచారీ కోట్లు ఉన్నాయి కదా, మోస్ట్లీ ఈ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ ఏదైతే ఉందో వీళ్ళ బిజినెస్ని ఈ యాప్స్ గ్రాప్ చేసుకుంటున్నాయి. బట్ ఈ షాప్స్ వాళ్ళు చాలామంది డీమార్ట్లో పర్చేస్ చేసి వాళ్ళు రీసేల్ చేసుకుంటారు. బట్ యాజ్ ఐ ఆల్రెడీ సెడ్, మోస్ట్లీ ఇన్స్టంట్ యూసేజ్ ప్రోడక్ట్స్ ఈ క్విక్ సర్వీస్ యాప్స్లో పర్చేస్ చేసుకుంటారు. అండ్ మోర్ ఓవర్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వీకెండ్ రోజు డీమార్ట్కి వెళ్ళి అన్నీ పర్చేస్ చేసి బయట ఐస్ క్రీమ్, పాప్కార్న్ తిని అక్కడ కొంచెం టైం స్పెండ్ చేస్తారు. ఇది మోర్ ఆఫ్ లైక్ ఫ్యామిలీస్కి ఒక స్మాల్ బ్రేక్ లాంటిది. సో ప్రజెంట్ అయితే ఇది డీమార్ట్కి ఒక పెద్ద కన్సర్న్లా నేను చూడట్లేదు. మీరు దీని గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో ఎంట్రీ విషయానికి వస్తే ప్రజెంట్ స్టాక్ 3,800 లెవెల్స్లో ట్రేడ్ అవుతుంది. సో నేను ఇంకొంచెం కరెక్ట్ అయ్యి 3,600 to 3,300 లెవెల్స్లోకి వస్తుంది అనుకుంటున్నాను. సో వన్స్ ఈ లెవెల్స్ రీచ్ అయిన తర్వాత ఎంట్రీ తీసుకోవడం వుడ్ బి బెటర్ ఆప్షన్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్. అండ్ మీకు ఏదైనా స్టాక్లో డీటెయిల్డ్ అనాలిసిస్ కావాలంటే కామెంట్ డౌన్ బిలో. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, జై హింద్.